అసలు మనం దేని గురించి అతిశయించకూడదా? ఆర్ ఈస్ దేర్ ఎనీ రీజన్ ఫర్ అస్ టు బీ ప్రైడ్ఫుల్ అబౌట్? ఇప్పుడు చూడండి, అతిశయం అనేది పాపం అని చూసాం. అసలు దేని గురించి అతిశయించకూడదా, లేకపోతే దేని గురించైనా మనం అతిశయించచ్చా అని ఆలోచిస్తే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. సో అతిశయించచ్చంట. ఎవరిని బట్టి? నాకు యేసయ్య ఉన్నాడు, ఐఎమ్ బ్లెస్డ్. కొంతమంది స్టేటస్ నేను చూసాను, ఐఎమ్ సో బ్లెస్డ్. యు ఆర్ బ్లెస్డ్. కొన్నిసార్లు చూడండి, నాకేమీ లేదు, నేను అన్ని కోల్పోయాను అని కొంతమంది లోపల బాధపడిపోతారు. కానీ అలాంటప్పుడు నువ్వు ఎవరిని బట్టి అతిశయించవచ్చు? నా యేసయ్యని బట్టి. ఐఎమ్ బ్లెస్డ్ త్రూ హిమ్. ఐఎమ్ బ్లెస్డ్ బికాజ్ ఐ హ్యావ్ జీసస్. నాకు ఏం లేకపోవచ్చు ఈ లోకంలో, నాకు యేసయ్య ఉంటే నేను బ్లెస్డ్. సో అతిశయించువాడు ప్రభువును బట్టి అతిశయించవలెను. సో అతిశయం ఇంకేదన్నా లోక సంబంధమైన విషయాల్లో మనకు వస్తుంటే వెంటనే వీటిని బట్టి కాదు నా అతిశయం, ప్రభా నిన్ను బట్టి నాకు అతిశయం. ఇంకొకటి, సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక అని అపోస్తలుడైన పౌలు అంటారు. సో ఐ గ్లోరీ ఇన్ ద క్రాస్. సిలువలో ఎందుకు అతిశయం అంటే, యేసయ్య సిలువ ఎక్కకపోయింటే మనకెవరికి రక్షణ లేదు. సో దేవుని యందు, దేవుని బట్టి, దేవుడు మన కొరకు చేసిన కార్యాలను బట్టి మనం దేవుని బట్టి అతిశయించవచ్చు. కానీ ఇంక ఈ లోక సంబంధంగా దేని బట్టి కూడా మనం అతిశయించడానికి వీల్లేదు. ఒకవేళ సడన్గా అతిశయం వచ్చిందనుకో, దాన్ని ఇప్పుడు బలూన్లో ఇలా గాలి రాగానే అలా ఒక చిన్న పిన్ తీసుకొని ఇలా అంటే మొత్తం పోతుంది కదా. సో మనలో ఎప్పుడైనా గర్వం వస్తే అలా ఒక పిన్ తీసుకొని అలా ప్రిక్ చేయాలంటే ఆ పిన్ ఏంటో ఒక చిన్న వర్స్ చూపిస్తా చూడండి. Psalm 103 verse 15 and 16. 103వ కీర్తన 15-16 వచనాలు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు. ఎప్పుడైనా గర్వం వచ్చి కప్పు ఉబ్బినట్టు ఉబ్బి కొంచెం చేరింది గర్వం అనుకుంటే ఇది గుర్తు చేసుకోవాలి. ఏంటి? మన ఆయుష్ ఎలాంటిది? గడ్డి పువ్వు. ఆఫ్టర్ ఆల్ ఈరోజు ఇలా కనబడచ్చు, రేపు అసలు ఉండకపోవచ్చు కదా. మన జీవితం, ఎవరి జీవితానికి గ్యారంటీ లేదు. మనం ఎవరైనా నేను 70 సంవత్సరాలు బ్రతుకుతాను అని గ్యారంటీగా ఎవరికైనా బాండ్ ఉందా అండి? ఎవరికీ లేదు. సో మన లైఫ్ గురించి మనకే లేదు గ్యారంటీ. ఈరోజు పుష్పించి రేపు వాడిపోయే, ఇంకా బైబిల్లో మానవ జీవితం ఎంత స్వల్పమైనదో చాలా ఉన్నాయి. విసరి వెళ్ళిన గాలి, ఇప్పుడు ఇలా నా మీద నుంచి గాలి వెళ్ళింది, అది మళ్ళీ నా దగ్గరకు వస్తుందా? రాదు. అలాంటిది మన జీవితం. త్రాసు మీద ధూళి అంట. ఉఫ్ అంటే ఎటుపోతో తెలియదు. ఆ స్మాల్ పార్టికల్స్ మళ్ళీ మనం కలెక్ట్ చేయలేం. కొన్ని వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇట్లా అయినది మళ్ళీ వెనక్కి తెస్తుంటారు. కానీ లైఫ్ అలా కాదు. మన లైఫ్ ఒక్కసారి అలా వెళ్ళిపోతే, వన్స్ యువర్ లైఫ్ ఇస్ ఫినిష్డ్, ఇంకా మళ్ళీ రాదది. చూడండి, ఎంత ప్రొఫెసర్ అయినా, ఎంత గోల్డ్ మెడలిస్ట్ అయినా, ఎంత మినిస్టర్ అయినా, లేకపోతే ఎంత ప్రెసిడెంట్ అయినా, బ్రతుకున్నంత వరకే ఆయనకి విలువ. ఇలా చనిపోయిన మరుక్షణం బాడీ అంటారు, అంతే కదా. బాడీ వచ్చింది, పార్థివ దేహం అని తెలుగులో యూజ్ చేస్తూ ఉంటారు. సో మనిషికి ఉన్న విలువ ఆయువు ఉన్నంత వరకే. ఆయువు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అందుకని రెచ్చిపోవడానికి, గర్వించడానికి ఏ అవకాశం లేదు. దేవుడు అసలు అలా ప్రాణం తీస్తే వీఆర్ నాట్ దేర్, అంతే. లేము ఇంకా మన బ్రతుకు లేదు.